నమస్తే, అస్సలాముఅలైకుం. నేను మీ రాజ్. మీరు కంటిన్యూ చూస్తుండొచ్చు. ఇప్పుడు మనం యూట్యూబ్ యూజ్ చేస్తున్నా కానీ, ఫేస్బుక్ యూజ్ చేస్తున్నా కానీ, లేకపోతే ఏదైనా డౌన్లోడ్ చేస్తున్నా కానీ, ఒక కొత్త రకమైన ఫ్రాడ్ జరుగుతుంది. మనకు అడ్వర్టైజ్మెంట్లో ఏం చెప్తుందంటే, యువతి యువకులకి మీరు ఒకవేళ ఫ్రెండ్షిప్ చేసుకోవాలంటే సో అండ్ సో యాప్ ఉంది, ₹1 పే చేస్తే మీరు వీడియో కాల్ మాట్లాడొచ్చు, అమ్మాయిలతో చాట్ చేయొచ్చు, లేదా అబ్బాయిలతో చాట్ చేయొచ్చు అని చెప్పి రకరకాల యాప్స్ వచ్చినాయి. ఇప్పుడు కొత్త కొత్త యాప్స్ వచ్చినాయి. ఆ యాప్స్లో ఏం చేస్తున్నాము, ఇప్పుడు యువకులు ఎవరైతే ఉన్నారో కాలేజ్ అబ్బాయిలు 10th క్లాస్ ఇంటర్ వాళ్ళు ఏం చేస్తారు, అరే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా భయ్ అని చెప్పి ఆ యాప్ని డౌన్లోడ్ చేసి ₹1 ₹2 రీఛార్జ్ చేస్తుండ్రు. దాని తర్వాత వీడియో కాల్ చేస్తుండ్రు. దాని తర్వాత ఏమవుతుందో వీడియో కాల్ చేస్తే వాళ్ళ వీడియోస్ని మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేసిన తర్వాత అబ్బాయిలను భయపట్టిస్తారు. ఈ వీడియో మేము మీ ఫ్యామిలీకి సెండ్ చేస్తాము, లేకపోతే సోషల్ మీడియాలో సెండ్ చేస్తామని. అది చాలా ప్రమాదకరం. మీరు ఇలాంటి ఫేక్ యాప్లలో పోయి డబ్బులు పెట్టి అబ్బాయిలతో చాట్ చేస్తే అది మీకు చాలా లాస్. పరిచయం ఉన్న వాళ్ళైతే ఓకే, కానీ మీరు ఇట్లా ఫేక్ ఎవరో థర్డ్ పార్టీ ఏఐ యాప్లో వెళ్ళి అమ్మాయిలు అసలు ఉండరు, ఏఐ అమ్మాయిలే ఉంటారు. ఉన్నా కానీ మొత్తం ఫ్రాడ్ వాళ్ళు ఉంటారు. సో మీరు జాగ్రత్తగా ఇలాంటి ఫేక్ యాప్ మధ్యలో పోకండి, ఫేక్ వీడియో చూడకండి. ఏ అడ్వర్టైజ్మెంట్ వచ్చినా కానీ ఆ అడ్వర్టైజ్లో వీళ్ళు ఖచ్చితంగా మనకి స్క్రోల్ చేస్తుంటే వస్తుండ్రు. సో నాది తెలంగాణ గవర్నమెంట్ నుంచి, ఇంకా హైదరాబాద్ పోలీస్, తెలంగాణ పోలీసు నా రిక్వెస్ట్, ఇలాంటి వాళ్ళ మీద, ఈ యాప్స్ మీద మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి యాప్స్, ఇలాంటి వీడియోలు పెడుతున్న వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. ఎందుకంటే దీంట్లో యువతి యువకులు అందరూ ఖరాబ్ అవుతున్నారు ఇలా. సో ఇదే నా రిక్వెస్ట్. సిపి సజ్జనార్ సార్, మీరు దీని మీద ఒక వీడియో పెట్టారు, చూశాను నేను. సో అందు గురించి నేను కూడా పబ్లిక్ అవేర్నెస్ గురించి వీడియో చేస్తున్నా. ఈ యాప్స్ని తక్షణమే బంద్ చేయాలి. ఎట్లయితే మనం బెట్టింగ్ యాప్స్ ఎట్లయితే బంద్ చేసినామో, ఇప్పుడు ఈ యాప్స్ని కూడా బంద్ చేసే అవసరం చాలా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.